హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక రెసిపీతో వచ్చానండి. నేను ఇదేంటంటే సర్వపిండి అంటారండి తెలంగాణ సైడు. చాలా ఫేమస్ అండి ఇది. ఇప్పుడు ఈ సర్వపిండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ నేను బియ్యపిండి ఒక పావు కేజీ తీసుకున్నానండి. దీనికి వచ్చేసి ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్. తర్వాత పల్లీలు దూరగా వేయించాలి. పల్లీలు నువ్వులు విడివిడిగా దూరగా వేయించాలి. తర్వాత ధనియాలు, ఇందులో ఒక 4 లవంగాలు వేసానండి. తర్వాత జీలకర్ర 1 టీ స్పూను, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, సాల్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అయితే ఇది ముందుగా నేను నానబెట్టి పెట్టానండి శనగపప్పు. ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు శనగపప్పు నానబెట్టి పెట్టాను. ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఉప్పేసి పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేయాలండి. ఇదిగోండి పల్లీల దూరగా వేయించాను పల్లీలు. తర్వాత నువ్వులు కూడా దూరగా వేయించానండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేయడానికి ధనియాలు, జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి ఇదేంటంటే కొంతమంది అంటే 2 కూడా వేసుకుంటారు. పచ్చిమిర్చి కొన్ని, కారం కొన్ని వేసుకుంటారండి. అలా కూడా వేసుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చి లేకుండా మొత్తం కారంతో కూడా చేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇదేంటంటే మెత్తగా అవ్వద్దండి, కొంచెం బరగ్గా ఉండాలి. ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా లైట్గా కొంచెం బరగ్గా ఉండేలాగా పట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత వేయించిన పల్లీలు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఇది ఇందులో వేద్దాం. ఇది నానబెట్టిన పప్పు అని చెప్పాను కదండి, ఈ పప్పు కూడా ఇందులో వేసేయాలి. పప్పు అండి, మీకు ముందు చెప్పాను కదా నానబెట్టుకోవాలని. ఒక 4 గంటలు నానితే బాగా నానిపోతుందండి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. వేయించిన పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవాలి. తర్వాత ఇది కరివేపాకు మా ఇంట్లో చెట్టు ఉందండి, అందుకే నేను కాస్త ఎక్కువే వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఇందులో వేసేయాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఇవన్నీ ముందు కలిసిపోయేలాగా కలపాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేస్తూ కలపాలండి. ఇది చూస్తూ పోయాలి వాటర్, మళ్ళీ వాటర్ ఎక్కువైపోతే కష్టం. ఇలా ముద్దగలా వచ్చేలాగా కలపాలి. ఇదిగోండి, ఇది సర్వపిండి పెట్టే గిన్నెలు అంటారండి వీటిని. ఇవి సపరేట్గా దొరుకుతాయి. ఒకవేళ ఇవి దొరకకున్నా పర్లేదు, కడాయిలో అంటే ముకుట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం చపాతీ కాల్చే పేన మీద కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ఫ్లాట్గా వస్తుంది పేన మీద అయితే. ఇలాంటి గిన్నెలో అయితే బాగా వస్తుంది, కడాయిలో కూడా బాగుంటుంది. ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇది గిన్నెలో ఆయిల్ వేసేసి అప్లై చేసుకోవాలి ముందుగా. ఇందులో కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్. తర్వాత ఇలా ఉండలాగా తీసుకొని ఇలా గిన్నెలో పెట్టి దీనికి ప్రెస్ చేస్తూ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వస్తుంది. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో హోల్స్ చేయాలండి. ఇలా హోల్స్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేస్తే బాగా కాలుతుంది చుట్టూ. ఇది కొంచెం మందంగానే ఉంటుందండి, మరీ పలుచగా ఒత్తొద్దు, కొంచెం మందంగా ఒత్తుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి.
హోల్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా డ్రాప్స్ లాగా వేసుకోవాలి. ఒకసారి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి. ఇది హై మీద పెట్టొద్దండి, ఇట్లా స్లిమ్ మీదనే పెట్టి కాలనివ్వాలి. ఇలా పెట్టి మూత పెట్టి పెట్టిన తర్వాత ఒక 2 minutes ఇలాగ పెట్టేసి తర్వాత తీసి మనం గిన్నెని పట్టుకొని క్రాస్గా కాలువాలి చుట్టూ. 2 minutes తర్వాత ఇలా కాలుతుందండి. ఇప్పుడు గిన్నెని చుట్టూ దింపుతూ కాల్చాలి, ఎందుకంటే ఒకటే వైపు ఉంటుంది కాబట్టి. ఈ చివర్లో ఇలా దింపుతూ కాల్చాలి. నెమ్మదిగా సైడ్ నుండి ఇలా అనాలండి. ఫస్ట్ 1, 2 కొంచెం పోయినట్టుగా అవుతున్నాయి, తర్వాత బాగా వస్తాయి. ఇలా అంటూ ఇలా తిరిగేసుకోవాలి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి అది సెకండ్ వైపు కూడా, అంటే రెండో వైపు కూడా కాకుండా. ఇప్పుడు మీకు పేనం మీద కూడా చూపిస్తా అండి. ఇలా మనం చపాతీ పేనం మీద కూడా, చపాతీ కాల్చిన దాని మీద కూడా ఇలా చేయొచ్చండి. ఇదేంటంటే ఫ్లాట్గా బాగా వస్తుంది దీని మీద కూడా. ఇదిగోండి ఇలా ఉంటుంది సర్వపిండి. మనకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా కొంచెము రెడ్గా కాల్చుకోవాలండి. అలా కాకుండా మనకు కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే ఇలా లైట్గా కాల్చుకోవాలి. మనకి ఒక వైపు ఏమో ఇలా ఉంటుందండి, ఇంకొక వైపు వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం అంటే చేస్తున్నసేపు అబ్బాయి ఎంతసేపు అనిపిస్తుంది, కానీ తినేప్పుడు మటుకు అసలు టైం తెలియదండి, అలా ఉంటుంది. నాకు మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.